కిరీటం ఉంటుంది కదా, రాణి కదండి. కిరీటం కాదు ఆమెకున్న అందం. ఆమెకున్న అందం, ఆమె తలకి అందం కిరీటం కాదు. ఆమె తలకి అందం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి దేవుని గురించి, ఆయన నామాన్ని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా, అది ఆమె తలకి అందం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే రాణి అయినప్పటికీ కూడా పొగరగా ఉండొచ్చు, అహంకారంగా ఉండొచ్చు. ఎవరో చెప్పింది నేను వినక్కర్లా, నేను చెప్పింది అందరూ వినాలనుకునే మనసు ఉండొచ్చు. కానీ అవేవీ లేకుండా ఎప్పుడైతే యెహోవా నామాన్ని గూర్చి విన్నదో అది తెలుసుకోవడానికి ఇష్టపడింది. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు అందం ఏంటంటే, మీ తలకు అందం ఏంటంటే, మీ తల మీద నిజంగా కిరీటం లేకపోవచ్చు కానీ మీ తలలో ఉన్నటువంటి మంచి మంచి ఆలోచనలే మీ తలకి అందాన్ని తీసుకొస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ చెవులకి ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు కానీ మీ చెవులకి అందం ఏంటంటే దేవుని మాట వినటమే మీ చెవులకి అందం. దేవునికి మహిమ కలుగును గాక.